హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ దొంగ పీనుగ. కథ రాసిన వారు కే హవిష్క. అసలే ఎండాకాలం, రిజర్వేషన్లు దొరకటం కూడా కష్టమాయే. అయినా ప్రయాణం వాయిదా వేయటం కుదరదు. ఏసీలు, ఫస్ట్ క్లాసులు ఏవి ఖాళీ లేవు. చచ్చినట్టు జనరల్లో ఇరుక్కొని ప్రయాణం చేయాల్సి వచ్చింది రామేశానికి. హడావిడిగా బయలుదేరిపోవటం వల్ల పెద్దగా లగేజ్ ఏదీ లేదు తనకి. వేరే జనంతో పోలిస్తే ఈజీగానే కంపార్ట్మెంట్లో ఎక్కేశాడు. కానీ అక్కడ వేరే వాళ్ళు మాత్రం తొక్కుకుంటూ, తోసుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ సీటు గురించి, లగేజ్ పెట్టుకునే చోటు గురించి గొడవ పడుతున్నారు. ఒకతను పై బర్త్లో సీట్ సాధించి కిందున్న తన వాళ్ళని పైకెక్కమంటున్నాడు. కింద కాళ్ళు పెట్టుకోవటానికి కూడా ప్లేస్ ఉంచకుండా బ్యాగులు, సూట్ కేసులు, ఇంకేవో చిన్న చిన్న మూటలు నింపేశారు. వాటి తాలూకు ఓనరు పైకెక్కబోతున్న అతనికి వార్నింగ్లు ఇస్తుంది. నా సామాన్ మీద కాలు పెడితే కాళ్ళు ఇరిచేస్తా అంటూ. దానికి పైన కూర్చున్న అతను, భయం వేస్తుంది, బయట అంతా అదే చెప్పుకుంటున్నారు, స్టేషన్ బయట అన్ని నువ్విరిసి పడేసినాయనంటగా అని కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్కి రామేశానికి నవ్వాగలేదు. తనకి లక్కీగా కింద బర్త్లోనే సీటు దొరికింది. ఇంకా వీళ్ళందరినీ గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి అందరూ సర్దుకున్నారు. ట్రైన్లో ఒకటే ఉక్కపోత. అసలే ఎండలు, పైగా రష్. ఏం చేస్తాడు? కాసేపటికి ట్రైన్ కదిలింది. స్పీడ్ అందుకున్నాక కాస్త గాలాటం మొదలెట్టింది. అమ్మయ్యా అని నిట్టూర్చాడు. ట్రైన్లో అంతా ఇరుగ్గా ఉన్నా అవి ఇవి అమ్ముకునేవాళ్ళు, ముష్టివాళ్ళు మాత్రం ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళ దారిన వాళ్ళు ఏదో వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్స్పర్ట్లు వీళ్ళు అనుకున్నాడు రామేశం. టైం 1 గంట అయింది. రామేశానికి ఆకలేసింది. ఇందాకే ఏ సమోసానో ఇడ్లీనో కొనుక్కొని ఉంటే పోయేది అనుకొని మళ్ళీ వస్తారేమో ఈసారి కొందామని ఎదురు చూస్తున్నాడు. కానీ రామేశం టైం ఏంటో గాని పాపం గంటసేపు అయినా ఎవరూ రాలేదు. దాహం కూడా వేస్తుంది. కాసేపటికి ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. బయట షాపులవి కనిపించాయి. కానీ సీట్ వదిలేసిపోతే మళ్ళీ ఏం తిప్పలు పడాలోలే. అసలే డోర్ దగ్గర కూడా ఖాళీ లేదు అని ట్రైన్ దిగలేదు. విండో పక్కన కూర్చున్న మనిషి నిద్రపోతున్నాడు. బయట ఫ్రూటీ, వాటర్, లస్సీ అంటూ పోతున్నారు అమ్మేవాళ్ళు. వాళ్ళని పిలుస్తుంటే వినిపించుకోవట్లేదు వాళ్ళు. ట్రైన్ కాస్త కదిలింది. ఏడుపు వచ్చింది రామేశానికి. సడన్ గా ఎక్కడి నుంచో గుమ్మని కొత్త ఆవకాయ వాసన. ఆవపిండి ఘాటు గుమ్మున తగిలింది రామేశం ముక్కుకి. ఎక్కడి నుంచో కాదు, ఆపోజిట్ బర్త్లో వాళ్లే. ఆహా, ఎర్ర గులాబీలాగా ఏం రంగుంది పచ్చడి, ఆ మామిడి ముక్క, అబ్బా! అన్నం కలుపుతుంటే అసలే ఆకలి మీదున్న రామేశానికి నోరూరిపోయింది. నాకు కూడా ముద్ద పెడితే బాగుండు అనుకొని మళ్ళీ చిచి, ఏంటిది ఏదో తిండికి మొహం వేసినట్టు అనుకున్నాడు. కానీ వాళ్ళనే చూస్తూ కూర్చున్నాడు. ఉసూరుమనిపించింది రామేశానికి. అంతలోనే ఒక బామ్మ, 70 పైనే ఉంటుందేమో ఆవిడికి, రామేశం పక్కనే ఉన్న పిల్లాన్ని కాస్త చోటిమ్మని అడుగుతుంది. బాబాబు, కొద్ది కూర్చొని అయ్యా, కాళ్ళు బీకుతున్నాయి అంటూ. ఆ అబ్బాయి లేచి బామ్మను కూర్చొనిచ్చాడు. ఆవిడ తన సంచిలోంచి అరిసెలు, కారపూసలు ఆ అబ్బాయికి పెట్టింది. సీట్ ఇచ్చినందుకు కాసేపు ఆ పిల్లాన్ని పొగిడింది. మనవాణ్ణి చూడటానికి వెళ్తున్నా అని, అతనంతటి వాడేనని. మా ఓడు 12 చదువుతున్నాడయ్యా, నువ్వేం చదువుతున్నా అని ముందు అతనివి, తర్వాత ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళందరివి వివరాలు అడిగింది. తను తెచ్చుకున్న తినుబండారాలు అందరితో పంచుకుంది. వాళ్ళు పంచారు. అవి బాగున్నాయని, ఈ వంకాయ కూర ఎంత బాగా చేసింది ఈ అమ్మాయి, వీళ్ళత్త పెట్టిన ఆవకాయంట ఎంత బాగుందో, మీరు చూడండి అంటూ అవి పక్క వాళ్ళకు కూడా రుచి చూపించింది. ఒకరినొకరికి పరిచయం కూడా ఆవిడే చేసేసింది.
అందరి తిండి సామాగ్రి అందరూ పంచుకోవటం మొదలైంది. ఇంకేముంది, రామేశానికి అనుకోకుండా విందు భోజనం దక్కింది. బామ్మ అరిసెలు కారపూసలు పెట్టింది. ఆవకాయ బ్యాచు కాస్త అన్నం ఆవకాయ పెట్టారు. ఒకరు పులిహోర, ఇంకొకరు పూరి కూర. పైన బర్తులో స్టూడెంట్ పిల్లకాయలు ఏవో చిప్స్, స్నాక్స్, సమోసాలు, ఇంకేవో పక్క భర్త ఆయనేమో అరటిపళ్ళు గట్రా పెట్టాడు. బామ్మ కాసేపట్లోనే అందరినీ ఒక ఫ్యామిలీలా కలిపేసింది. ఆ క్షణం రామేశానికి బామ్మ దేవతలా కనిపించింది. అందరినీ కబుర్లలో పెట్టేసింది. అసలు టైమే తెలియలేదు. మున్పటి చిరాకు, అసహనం ఏవి ఎవరిలోనూ కనిపించట్లేదు. ప్రయాణం హ్యాపీగా నడుస్తుంది. అంతా బామ్మ చలవే అనుకున్నారు అంతా. ఆవిడ చేతులు కడుక్కొస్తా అని లేచింది. బామ్మ ఎంత కలివిడైన మనిషి అంటే, మీరెక్కడికి వెళ్తున్నారు అంటూ దాదాపు ఆ భోగి మొత్తం జుట్టేసి వచ్చేసింది. కాసేపటికే ప్రయాణం అంతా నవ్వులు, కబుర్లు, ఎంతో హుషారుగా సాగింది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. స్టూడెంట్స్లో ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళారు. ఏదో కొని పేమెంట్ కోసమని ఫోన్ కోసం జేబు తడుముకున్నాడు. ఫోన్ లేదు. బ్యాగ్లో వెతికాడు. బ్యాగ్లోనూ లేదు. ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర పెట్టాడేమో అని అనుకొని ఆ వస్తువు అక్కడే పడేసి లోపలికి వచ్చి అడిగాడు. వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ బ్యాగుల్లో ఇంకొకరి పర్సు కూడా లేదు. అదేంటి అనుకొని కంగారు పడుతూ వెతుక్కుంటుంటే, రే నీ వాచ్ ఏది అన్నాడు ఇంకొకతను. అంతే, వీళ్ళ కంపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందని అర్థమైంది. ట్రైన్ కదిలింది. అందరూ వాళ్ళ వాళ్ళ సామాన్లు చెక్ చేసుకునే పనిలో ఉన్నారు. ఒకరికి కాళ్ళ పట్టీలు పోయినాయి, ఇంకొకరి చైను, ఇంకెవరిదో ఫోన్లు, పర్సులు చాలానే పోయాయి. అంతా కంగారులో ఉంటుంటే బామ్మ ఏమైందో ఎవరికి గుర్తు రాలేదు రామేశం అడిగేదాకా. అంతే, ఒక్కసారిగా అందరూ తెల్ల మొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకున్నారు. అవును, బామ్మేది? కొంపదీసి ఆ ముసలమ్మే దొంగనా అనిపించింది. ఒకరు భోగి మొత్తం బామ్మ కోసం వెతికారు. బామ్మ ఎక్కడా పత్తా లేదు. బామ్మ సంచి తీసి చూస్తే తిండి సామాన్ తప్ప ఏమీ లేదు. మ్యాటర్ అర్థమైంది. మిగిలిన వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే అక్కడ వస్తువులు గల్లంతే. నెత్తిన చేతులు పెట్టుకొని పిచ్చి కోపంతో దొంగ పీనుగా ఎంత మోసం చేసింది, దాని దుంపదగా ఎంత బాగా మాట్లాడిచ్చిందో, వామ్మో కిలాడిది అంటూ తిట్ల భారతం మొదలెట్టారు. ఎప్పుడు దిగిందో తెలియదు కానీ బామ్మ మాత్రం చక్కగా ఆటోలో వెళ్ళిపోతుంది కలెక్షన్ చూసుకుంటూ. ప్రయాణికులు మాత్రం స్టేషన్లో దిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు పాపం, తిట్టుకుంటూ. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.